చాక్లెట్స్ యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇండియాకి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత కదమ్మా, ఫస్ట్ టైం ఇండియాకి వెళ్తున్నాం ఇక్కడి నుంచి. ఇండియా వెళ్ళాలంటే ఇంకా అబ్రాడ్ నుంచి ఫస్ట్ గుర్తొచ్చే చాక్లెట్సే కదా. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కొన్నాను. ఇప్పుడు అవన్నీ కలిపి గ్యాదర్ మిక్స్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్లు గొప్ప తయారు చేద్దామా? పోయి ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి చాక్లెట్లు. మనం డిఫరెంట్ ఇవే కొన్నాము. ఇందులో కొన్ని ఇండియాలో దొరుకుతాయి అనుకుంటా, కొన్ని మాత్రం స్పెసిఫిక్గా ఉన్నాయి, దొరకవు. పోంపు డబ్బాలకి అట్లా యూజ్ అవుతాయి కదా ఇవన్నీ. ఇవి ఇక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మేము ట్రై చేసాం, బాగానే అనిపించినాయి. ఇది ఒక ఫ్లేవరు, గోల్డ్ ర్యాప్ ఒక ఫ్లేవరు, రెడ్, ఆరెంజ్, డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి మెయిన్. ఇంకొకటి స్విట్జర్లాండ్ చాక్లెట్స్. అవునా? ఈ స్విట్జర్లాండ్ ఉంది, ఎక్కడ ఉంది మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని. అదొక చూపిద్దాం. ఇది ఇట్లా ఉంది, ఒక చిన్న స్క్వేర్ బాక్స్ లాగా. ఓకే, కోకోనట్ ఫ్లేవర్తో అదే కోకోనట్ ఫ్లేవర్తో మిక్సప్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఇచ్చాడు కొబ్బరిది. మేడ్ ఇన్ యూకేనే ఇది. మా దగ్గర రెడీ అయిన చాక్లెట్స్ బంచ్. సో మేమేమనుకున్నాం అంటే అన్నీ మిక్సప్ చేద్దాం, మిక్స్ చేసి అందరూ అన్ని చాక్లెట్స్ టేస్ట్ చేసేలాగా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ నాకు ఇది చాలా బాగుంది ప్యాకింగ్. అండ్ ఇది సేమ్ బ్రాండ్, ఫ్లేవర్ ఒక్కటే, కాకపోతే దాని ఏమో డిఫరెంట్ ఉంది అంటే. ఇవి దొరికినాయి మాకు సూపర్ మార్కెట్స్లో. ఇక్కడ టెస్కో, లిడిల్ అన్ని చోట్ల ఇవి ఉన్నాయి, కానీ ఇవి దొరకలేదు. ఆన్లైన్లో ఉన్నాయి కానీ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి దాని బదులు ఇందులోకి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి బిస్కో ఫ్లేవరు, ప్రోటీన్. టేస్ట్ చేశాను. మేము మోస్ట్లీ చూసింది ఏంటి అంటే యూకే మేడ్వి దొరకాలి అంటే ఇండియాలో తక్కువ కానీ ఏది చెక్ చేసినా ChatGPT వాటిలో చెక్ చేసినా ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, అన్నీ దొరికేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సిటీస్లో దొరకవు, కొన్ని సిటీస్లో దొరుకుతాయి. ఆన్లైన్లో మేజర్గా దొరికేస్తాయి. యాజ్ ఆఫ్ బెస్ట్ అవర్ నాలెడ్జ్ ఓ చాక్లెట్ బయటకు వచ్చింది. యాజ్ ఆఫ్ బెస్ట్ మై నాలెడ్జ్ ఒక చాక్లెట్ బయటకు వచ్చిందా? తీగుంది. అదేదో ముందే విడివిడిగానే వేసేవాళ్ళం కదా. లేదు, కుప్పలా కనిపించాలి కదా, బాగుంటుంది అప్పుడు. ఇది ఎందులో నుంచి వచ్చింది? దీన్ని మేము సపరేట్గా పర్చేస్ చేయలేదు, ఈ డబ్బాల్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది. సో ఇది బ్రాండ్ ఏంటో కూడా నాకు తెలియదు. క్వాలిటీ స్ట్రీట్ అంటే దీని మీద రాసింది. ఇది చూసాను నేను, స్నిక్కర్స్ ఇంత పెద్ద బార్ ఉంటుంది. అలాగే డైరీ మిల్క్ కూడా చూడు ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ. ఇదిగో డైరీ మిల్క్ అంటే పెద్దవి కూడా ఉన్నాయి, చిన్న డైరీ మిల్క్. ఈ చాక్లెట్స్ అన్నీ మేము ఎక్కడెక్కడ పర్చేస్ చేసామంటే టెస్కో ఒకటి, సూపర్ మార్కెట్స్, లిడిల్, ఆల్డీ, ఎక్కడ పడితే అక్కడ కొన్నాం. దీనికి సంబంధించిన షాప్ ఉంది, ఈ బ్రాండ్కి సంబంధించింది, అందులోనే కొన్నాం ఇవి. ఫస్ట్ ఓన్లీ ఈ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవే కొన్ని డబ్బాలు తెచ్చాను. అవి తెచ్చిన తర్వాత మళ్ళీ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, డిఫరెంట్గా ఇంకా కొనాలి అని చెప్పి తర్వాత ఈ చాక్లెట్లు వచ్చినాయి, ఈ చాక్లెట్లు కొన్నాం. ఇది కొనిన తర్వాత ఇంకా డిఫరెంట్గా కొందాం అని చెప్పేసి ఇది కొన్నాం. ఇది లాస్ట్ అనుకుంటా కొనింది, ఈరోజే కొన్నాం. ఇవి కొన్నాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈరోజు చిన్న పని మీద మేము లిడిల్కి వెళ్ళాము. లిడిల్కి వెళ్తే నా ఫ్రెండ్ ఒక అతను ఇవి ఉన్నాయి, ఇవి బాగుంటాయి అని చెప్పేసి కేరళ వాడు అతను చెప్పాడు. సో ఓకే డన్. ఫైనల్లీ మా దగ్గర ఎంత గొప్ప వచ్చింది. ఇదేదో బల్పంలాగా, ఈ బల్పాలు ఎక్కడ పెట్టేవే. సో మొత్తం విడదీస్తున్నాం. ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాం. అంతా ఇది ఎక్కడ తయారైంది ఏంటనేది చూడలేదు. ఫైనల్గా ఇప్పుడు చూస్తే ఏంటంటే టర్కీ అని ఉంది. ఓకే, టర్కీ ప్రొడక్ట్స్ వాడద్దు, బట్ వాడుతున్నాం. టర్కీ మనకి ఇండియాకి అగెనిస్ట్గా ఉంది కదా. కొనేసాను, వాడేస్తాను, తినేస్తాను, నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేయను. ఫైనల్గా ఇవి తీసుకున్నాము. ఇది లగేజ్ వెయిట్ చెక్ చేసుకునేది. ఆ హ్యాండిల్ని ఈ హుక్కి పెట్టి ఇలా కొంచెం లిఫ్ట్ చేసి వెయిట్ చెక్ చేసుకోవడానికి. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాం కదా, 2.5 years అయిపోయింది. దీని బ్యాటరీ అయిపోయింది, వాడలా, పక్కన పడేసాం. ఇది పని చేయకపోతే మళ్ళీ ఏం చేశానంటే
దీనికి 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ నాకు ఇండియాలో కొనడానికి 500 రూపాయలు మాత్రమే అయింది. ఇప్పుడు ఈ 2 బ్యాటరీలు పాడైపోయినాయి కదా, ఈ 2 బ్యాటరీల కోసం బయటికి వెళ్ళాను. 5 పౌండ్లు పెట్టి బ్యాటరీలు, 5 పౌండ్లు కూడా కాదు, 5.95 పెట్టి 4 బ్యాటరీలు కొన్నా. ఆల్మోస్ట్ 6 పౌండ్స్. ఈరోజు 125 ఉంది రేటు. 6 × 120 నాకు లెక్కలు తెలీదు ఎంతో కొంత, బట్ అరౌండ్ 700-800 అంటే దీని ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ పెట్టి ఒక్క బ్యాటరీలు కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మాకు వెయిట్, ఈ లగేజ్ చెక్ చేసుకోవడానికి ఇది కంపల్సరీ కావాలి. ఇది లేకపోతే మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోవడం కష్టం కదా, ఏది పడితే అది. అంటే మాకు అది అర్థం కావట్లేదు, బ్రీడ్ కేసు అంత ఉందో, 30 కేజీలు ఉందో, 40 కేజీలు ఉందో. వాడిచ్చిందేమో 23 కేజీలే ఇచ్చాడు. 23 కేజీలు ఎక్కువ ఎక్స్టెండ్ అయితే కనుక అక్కడ ఇబ్బంది అవుద్ది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో 2 రోజుల్లోనే ట్రావెల్, రేపు కాక ఎల్లుండి ట్రావెల్ అవుతున్నాము. షాపింగ్, మేము డ్రెస్సులు షాపింగ్ పెద్దగా చేయలేదు. ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి ఏదో కొంటూ ఉన్నాం కదా, అప్పుడు ఒక హుడ్డీస్ లేకపోతే స్వెటర్స్ ఇలాంటివి, టీ షర్ట్స్ ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు కొనేస్తూ ఉన్నాము. వాచెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి చేసాము. మనకి డిసెంబర్లో మంచి సేల్ ఉంటుంది, ఆ సేల్లో కొనుక్కోవచ్చు. కానీ నేను డిసెంబర్ నుండి స్టార్ట్ చేస్తే జనవరి ఎండ్ కల్లా ఫినిష్ చేసాము ఆ షాపింగ్ నేను. ఇప్పుడు మనం ఏవైతే కొన్నామో ఆ బ్యాగ్స్ కానీ అవి కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇమిగ్రేషన్లో. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లేబుల్స్, ఆ బార్ కోడ్స్ స్కాన్ అవుతూ ఉంటాయి కదా, అవి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు లగేజ్లో. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆ బార్ కోడ్స్ అన్నీ తీసేసాము. మేమైతే షాపింగ్ చేసి తెచ్చుకున్నామో వాటి మీద, హ్యాండ్ బ్యాగ్స్ మీద కానీ లేకపోతే ఆన్లైన్లో కొన్నవి కానీ, ఆ బార్ కోడ్స్ అన్నీ తీసేసి సపరేట్ చేసేసి నీట్గా పెట్టుకున్నాము. ఎందుకంటే ఒకవేళ లగేజ్ చెకింగ్కి వెళ్ళినప్పుడు వాడు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఓపెన్ చేయమంటే మన దగ్గర ప్రాపర్గా అన్నీ ఉంటాయి, బిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ టైంలో అవన్నీ ఓపెన్ చేసి దాన్ని చూపించి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, అది కొంచెం ఇబ్బందిగాను. అవి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాలంటే ఏ ప్రాబ్లం ఉండదు, బట్ ఓపెన్ చేసి పెట్టాలంటే కొంచెం ఇసుగ్గాను, అందులోనూ ఫ్లైట్ ఈ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా నీట్గా చేసుకున్నాము. వైన్ బాటిల్స్ కొంతమందిని అడిగాము ఏది బ్రాండ్స్ బాగుంటాయి, ఏది తీసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు మాకు సజెషన్స్ అయితే ఇచ్చారు. నాకు డ్రింకింగ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల ఏది కొనాలో ఏదో కూడా తెలియదు మాకు. ఆల్కహాల్ తాగమని కాదు, బట్ తాగొద్దని కదా, తాగమని నేను చెప్పట్లేదు, బట్ వస్తున్నామంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో మేము అది ఎక్కడి నుంచి తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. సో డ్యూటీ ఫ్రీలో తీసుకుంటే ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అక్కడి నుంచి అటు మనం డ్యూటీ ఫ్రీయే కాబట్టి మనం కస్టమ్స్కి కూడా ఇంకా మనం సపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు, అక్కడే మనం పే చేస్తాం కాబట్టి. ఇంకా వైన్ బాటిల్స్ అయితే ఇంకా తీసుకోలేదు, ఎయిర్పోర్ట్లోనే. యూకేకి సంబంధించి స్కాచెస్ కానీ, స్కాట్లాండ్లో మంచి స్కాచెస్ దొరుకుతాయి అని చెప్పేసి విన్నాను. సో దానికి సంబంధించినవి ఇక్కడ దొరుకుతాయి అంట, అవి తీసుకొని వెళ్దామని అనుకున్నాను. మేము ఎయిర్లైన్స్ డిఫరెంట్ ఎయిర్లైన్స్ చూసుకున్నాము. ప్రైస్ రేంజ్ చెక్ చేసుకోవడానికి ఇతిహాద్ ఒకటి, ఖతర్ ఒకటి, ఇండిగో ఒకటి, ఇవన్నీ చెక్ చేసాము. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా బ్రిటిష్ ఎయిర్వేస్ని ఫిక్స్ చేసుకున్నాము. బ్రిటిష్ ఎయిర్వేస్లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే లగేజ్ కొంచెం ఎక్కువగా ఇస్తున్నాడు. అదొక్క చిన్న అడ్వాంటేజ్ బేస్ చేసుకొని బ్రిటిష్ ఎయిర్వేస్కి షిఫ్ట్ అయ్యాము. అదేంటంటే మాకు మాంచెస్టర్ నుంచి లండన్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్. అది మాకు కొంచెం ఈజీ అనిపించింది. మెయిన్ లగేజ్ పరంగా చూసుకుంటాం, అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి కాదు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మన ఉప్పులు, పప్పులు, కారాలు, పిండి పదార్థాలు, పిండి వంటలు. వెళ్ళేటప్పుడు మహా అయితే గిఫ్ట్లు, చాక్లెట్స్ మన బాటిల్ డబ్బు ఉంటాయి. అటు నుంచి వచ్చేటప్పుడు సంసారం అంతా కొత్త సామాన్లు, చక్రాలు, కజ్జికాయలు ఇలాంటివన్నీ వస్తాయి. హాస్టల్కి చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్తుంటే ఎలా అయితే ఫుడ్ అయితే బ్యాగ్ తెచ్చుకుంటామో అలా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.